తిరుమలకు మనందరము పదే పదే వెళ్తూ ఉంటాం. కానీ తిరుమలలో జరిగిన ఈ రియల్ స్టోరీ గురించి ఎప్పుడైనా విన్నారా? 1989లో ఒకసారి తిరుమలలో వర్షాలు పడడం పూర్తిగా ఆగిపోయాయి. దాంతో ఆలయాన్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అప్పుడు తిరుమల ప్రధాన పూజారి మనం వరుణదేవుడికి పూజ చేస్తేనే వర్షాలు పడతాయి అని చెప్తాడు. వెంటనే ఆలయ బృందం వరుణదేవుడి పూజ కోసం ఒక ముహూర్తం పెట్టారు. అంతేకాదు ఈ పూజ జరిపించడానికి గొప్ప గొప్ప పండితులందరినీ ఆహ్వానించారు. విచిత్రం ఏంటంటే ఆ పండితులకు ఆటంకాలు ఎదురై ఆ రోజు తిరుమలకు చేరలేకపోయారు. దీంతో ఆలయ ప్రధాన పూజారికి ఏం చేయాలో అర్థం కాక వెంకటేశ్వర స్వామి వైపు తిరిగి దీనికి పరిష్కారంగా సంకేతం ఇవ్వమని వేడుకుంటాడు. అయితే అదే రోజు రాత్రి తిరుమలలో అందరూ నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా ఆలయంలో అన్ని గంటలు వాటంతట అవే గట్టిగా మోగుతూ శబ్దం వస్తుంది. దాంతో ఆలయంలోని పూజారులు దాన్ని స్వామివారి సంకేతంగా భావించి వరుణదేవుడికి జపం చేయడం మొదలు పెడతారు. ఈ జపం 3 రోజులుగా కొనసాగింది. కానీ చుక్క నీటి బిందు కూడా పడలేదు. దాంతో నిరాశ చెందిన పండితులు జపాన్ని ఆపేసి ఎవరింటికి వారు వెళ్లిపోతున్నప్పుడు విచిత్రంగా మేఘాలు లేకుండా తిరుమలలో భారీ వర్షం పడింది. ఫ్రెండ్స్, చూసారా స్వామివారి లీల? గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.